భువనగిరిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. నాయని అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఈ నెల 9న అనంతగిరి మండలానికి చెందిన మైనర్ ను రహస్యంగా అర్ధరాత్రి సమయంలో వివాహం చేసుకున్నాడు. దీంతో అనిల్ కుమార్ గౌడ్ పై శిశు సంక్షేమ శాఖ అధికారులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అడిగి తెలుసుకుందాం. రవి, మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా ఆరా తీస్తున్నారు? నీలిమ, సూర్యాపేట జిల్లాలో చట్టంలో చేసిన తప్పులు చేస్తే బుద్ధి చెప్పాల్సినటువంటి కానిస్టేబులే మైనర్ బాలికను వివాహం చేసి కలెక్టర్ రేపుతా ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సీతారాం నగర్ కుమార్ గౌడ్ ఈ నెల 9వ తేదీన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవర గ్రామానికి చెందినటువంటి ఓ మైనర్ బాలికను 9వ తేదీన అర్ధరాత్రి సమయంలో వివాహం చేసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఐసిడిఎస్ అక్కడ సూపర్వైజర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్ పై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే చట్టం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాయని అనిల్ కుమార్ గౌడ్ కూడా బాల్య వివాహాలను చేసుకోవడం అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అనిల్ కుమార్ గౌడ్ భువనగిరి ట్రాఫిక్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా బాల్య వివాహాలను నిర్మూలిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా విధి నిర్వహణలో కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా బాల్య వివాహం చేసుకోవడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం తీరుపై అదేవిధంగా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రవి.